మావోయిస్టులను ఏరివేసే దిశలుగా ప్రభుత్వం కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆపరేషన్ కగార్ పేరుతో కూబింగ్ నిర్వహించింది. ఆ కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన గ్రెనేడ్కు బలైపోయాడు వడ్ల శ్రీధర్. కామారెడ్డి జిల్లా పల్వంచ గ్రామానికి చెందిన శ్రీధర్ వీరమరణం పొందడంతో గ్రామంలో విషాదశాలు అమ్ముకున్నాయి. ఆ గ్రామానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో ఆ శ్రీధర్ను అంత్యక్రియలు చేశారు ప్రభుత్వము. మొత్తంగా చూసుకోవచ్చు, ఆపరేషన్ కగార్లో భాగంగా ములుగు జిల్లా వాజేడులో కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ల్యాండ్మైన్ పేలి వీరమరణం పొందిన శ్రీధర్కు ప్రభుత్వం నివాళులర్పించింది. అసలు కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు? ఆ శ్రీధర్ ఎన్ని సంవత్సరాల క్రితం గ్రహణ్స్లో చేరాడు, ప్రభుత్వము ఆయనకు ఎలాంటి సహాయ సహకారాలు అందించింది? మొత్తంగా అయితే శ్రీధర్ మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలైతే అమ్ముకున్నాయి. శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేసింది? ఆ శ్రీధర్ మరణం ఆ గ్రామానికి తీరని లోటు. శ్రీధర్ అన్నదమ్ములు ఎంతమంది? వారికి శ్రీధర్కు ఎన్ని రోజుల క్రితం పెళ్ళైంది? శ్రీధర్ ఎక్కడ చదువుకున్నాడు అనే అంశానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. పోలీసు ఉద్యోగం చేస్తున్న శ్రీధర్తో పెళ్ళైంది ఎన్ని నెలల క్రితం. అయితే శ్రీధర్తో తనతో కలిసిమెలిసి ఉంటాడు, జీవితం 100 ఏళ్ళు సాగిస్తాడు అనుకున్నాం. కానీ అనుకోని ఘటన, మావోయిస్టుల గ్రెనేడ్కు గురై మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా పల్వంచంకు చెందిన శ్రీధర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమునిగా వినిపిస్తున్నారు. శ్రీధర్ భార్య ఉంది, అసలు శ్రీధర్ భార్యను అడుగుదాం. అసలు ఎప్పుడెప్పుడు మాట్లాడేవాడు? అమ్మ చెప్పండి, మీ పేరేం పేరు? అసలు ఏంది మీతో ఎప్పుడెప్పుడు డ్యూటీకి వెళ్ళి వస్తూ ఎలా ఉండేవాడు? పేరు శ్రీవాణి, పేరు శ్రీధర్. మార్నింగ్ వెళ్తుండే 4కి వెళ్ళి మళ్ళీ 8:30 వరకు వస్తుండే, మళ్ళీ 12కి పోతుండే, 12కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వస్తుండే, ఈవినింగ్ 6కి వచ్చి ఉంటుండే. డ్యూటీ ఎప్పుడెప్పుడు మారుతూ ఉంటుండే, ఒకే టైం ఏమి ఉండకపోతుండే. ఇట్లా ఎన్ని మాటలు పోయి వచ్చింది అట్లా గ్రహణ్స్? చాలా టైమ్స్ వెళ్ళొచ్చిండు టాస్క్ వల్ల. 15 డేస్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి ఓడి వెళ్తుండే 15 డేస్. ఇప్పుడు వెళ్తుండే ఈ మంత్లో, కానీ వెళ్ళలేదు. ములుగు వెళ్ళండు, ఈసారి అక్కడనే చనిపోయాడు ములుగులో. ఇప్పుడు శ్రీధర్ లేని లోటు ప్రభుత్వం మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పింది నాకు. మీరు ఇక్కడే అంటే శ్రీధర్ కుటుంబంతో ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇంకేం నిర్ణయించుకోలేదు, కానీ 8 మంత్స్ అవుతుంది, ఇంకేం ఆలోచించలేదు. వాళ్ళు ఆలోచించి చెప్పమన్నారు. ఇంకా ఇప్పుడు శ్రీధర్ మీతో కలిసిమెలిసి అంటే ఎన్ని నెలల క్రితం మీకు మ్యారేజ్ అయింది? 8 నెలల నుండి మీరు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. ఏ రోజైనా ఇట్లా పోలీసులో బాధ, ఇలాంటి ఉద్యోగం ఉంటుందని ఎప్పుడైనా చెప్తున్నారు? చెప్పలేదు. నేనే అంటుంటే ఇక్కడ ఉద్యోగం ఇది ప్రాణాపాయం ఉందని చెప్పి వద్దని అన్న. బెటాలియన్కి చేంజ్ చేసుకోమంటే 1 ఇయర్ తర్వాత చేంజ్ చేసుకుంటా అన్నాడు. ఇంకా 4 మంత్స్ అట్లా తర్వాత చేంజ్ చేసుకుంటా అన్నాడు. ఇక్కడ చేంజ్ చేసుకొని ఇక్కడే సెటిల్ అవుతా అన్నాడు. శ్రీధర్ బ్రదర్ శ్రీనివాస్ ఉన్నాడు, చిన్నోడు. అసలు ఇంతవరకు చదువుకున్నాడు, ఆ కుటుంబం ఎలా సాగుతుండే శ్రీనివాస్తో అడిగి తెలుసుకున్నాడు. చెప్పండి, మీ అన్న లేని లోటు చాలా తీరనిది, మీకు చాలా దగ్గరగా ఉండి నేను చేదోడు వాదడుగా చూసుకుంటున్నారు. అసలు ఏంది, అసలు ఏం జరిగింది, ఎట్లా? ఇప్పుడు పోతున్నట్టే పోయిండు డ్యూటీకి, మళ్ళీ వస్తా అని చెప్పి ఈసారి రాలేదు. ఏదన్నా మా అన్నయ్య చూసుకుంటున్నా నాకు ఎక్కువ, మా అమ్మ కన్నా నాకు మా అన్నయ్య ఎక్కువ. మా అన్న లేకపోతే నాకు బతకాలని కూడా అనిపించింది. అన్నిటికీ మీ అన్ననే ఉన్నాడు? అన్ననే మాకు, మా అమ్మ కన్నా నాకు అన్ననే ఎక్కువ చూసుకున్నాడు. ఎన్ని రోజులు ఏది అవసరం ఉన్నా చిన్నప్పటి నుంచి నాకు అన్ని మా అన్ననే తీసుకొచ్చిండు. ఇప్పుడు లేదని చూస్తున్నాడు. మస్తు బాధ అవుతుంది, ఏం చేయను అర్థమవుతుంది. డిపార్ట్మెంట్ లో పనిపోయేటప్పుడు మీ అన్న ఏమన్నా చెప్తుండే, ఇంటికాడ జాగ్రత్త, మంచిగా ఉండు, ఏం కాదు మళ్ళీ వస్తా అని చెప్పిండు. ఈసారి కూడా అట్లని చెప్పిండు, కానీ ఈసారి రాలేడు. అనుకోకుండా అది అట్లా అయిపోయింది. శ్రీధర్ పెద్దన్న ఉన్నాడు, వారిని అడుగుదాం. మొత్తంగా అసలు ఇంటిని నడిపేది పెద్ద కొడుకే అని ప్రధానంగా అన్ని కుటుంబాల్లో పెద్ద కొడుకు ఇంటికి బాధ్యతగా ఉంటాడు. శ్రీధర్ అన్నయ్య ఉన్నాడు. చెప్పండి, మీరు ఏం పని చేస్తారు? అసలు మీ తమ్మునికి చేదోడు వాదగా ఉండాల్సింది మొత్తం అన్నీ మీరే దగ్గరుండి చూసుకునే, మీ నాన్న
పోయిన తర్వాత మీరే అన్ని ఉండి చూసుకున్నా అని చెప్తున్నారు. అసలు ఏంది పరిస్థితి? స్టార్టింగ్ నుంచి సార్ నేను మా అమ్మ చాలా కష్టపడ్డాం. మా తమ్ముళ్ళు కొంచెం కష్టపడ్డాం. జాబ్ వచ్చింది సెట్ అని చెప్పేసి అనుగుణంగా జాబ్ అయితే వచ్చింది కానీ 8 నెలల కింద మ్యారేజ్ కూడా చేసినాం. మ్యారేజ్ చేసినాక వాళ్ళకి కొత్త పెళ్ళంది మనకి హైదరాబాద్ ఉంటాడు, వాళ్ళు ఎక్కడే ఉంటాడు, వచ్చి కూడా ఇబ్బంది అని చెప్పేసి మా వాడిని కూడా ఇబ్బంది పెట్టాలి, వీళ్ళకి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి వాడిని కూడా హైదరాబాద్ సెట్ చేయించిన పెళ్లి కాగానే నెల లోపలనే ఎక్కడ సెట్ అయిపోతాడు అమ్మ. వాళ్ళ అమ్మవాడు ఉంటుంది అనమాట. మరదలు తమ్ముడు కలిసాక అందరూ మంచిగా ఉంటారని చెప్పేసి హైదరాబాద్ రూమ్ తీసుకుని నేనే అన్ని తీసుకుని అప్పయిపోయినా. నేను వద్ద పని చేస్తాను సార్ ఫస్ట్ నుంచి. నేను మా నాన్న చనిపోయినప్పటి నుంచి మొత్తం నడిపించింది నేను, మా అమ్మ నడిపించాను. మా ఇంట్లో పెద్ద దిక్కు వాడే ఉండే నాకు, ఇలా అన్నిటికీ వాడే ఉండే. దేనికైనా నేను ముందు నేను పని చేస్తుంటే వెనక పడ్డ సపోర్టింగ్ అంతా వాడే ఉండే. ఏ విషయమైనా కానీ చెప్తుండే నాకు. ఇప్పుడు ఎప్పుడైనా చెప్పాడా డిపార్ట్మెంట్లో? చెప్తుండే అమ్మ చెప్తుండే, అమ్మ నాకు ఫోన్ చెప్తుండే. కానీ కాకపోతే మెయిన్ విషయాలు చెప్తుండే. ఏమైనా పన్నులు కానీ ఇంకేమైనా చేద్దామంటే డిసిషన్ చెప్తుండే. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటామని చెప్పింది, ప్రభుత్వం చేస్తామని చెప్పింది. హామీ కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే మా ఎంపీ మా షబీర్ గారు సరుగు వచ్చేయలేదు. ఇంకా ప్రాసెసింగ్ స్టార్ట్ చేయలేదు సార్. ఇంకా చేస్తే తెలుస్తుంది అంతలో. ముగ్గురు అన్నదమ్ములం మొత్తంగా మేము అందరం కలిసి గ్రామంలో కలిసిమెలిసిగా ఉండేవాళ్ళం. పూర్తి స్థాయిలో కుటుంబం అంతా కూడా ఇక్కడ కలిసి ఉండేవాళ్ళం. 4 సంవత్సరాల క్రితం నాకు మా తమ్మునికి పోలీస్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కు అమ్మతో పాటు పంపించి వస్తూ పోతూ ఉండేవాడు. తర్వాత 8 నెలల క్రితం పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత తమ్మునితో అమ్మ కలిసి ఉండాలని, చిన్న తమ్ముడు అమ్మ తమ్ముడు ముగ్గురు ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశం మీద నేను హైదరాబాద్కు పంపించాను. అందరూ కూడా అక్కడ కలిసిమెలిసి ఉన్నప్పుడు గ్రేహౌండ్స్లో ఉద్యోగం కాబట్టి ఎప్పుడు 15 రోజులకు ఒకసారి డ్యూటీలు చేంజ్ అవుతుండే. నిన్న జరిగిన ఏదైతే ఘటన ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టుల గ్రెనేడ్కు బలైన శ్రీధర్ పూర్తిగా మా ఇంటికి తిరిగి రాలేదు. ఎప్పుడు కూడా వారం రోజులకు 2 రోజులకు ఒకసారి తిరిగి వచ్చేవాడు. ఎప్పుడు కూడా అమ్మ నాన్న మీరు జాగ్రత్త అని చెప్తూ ఉండేవాడు. కానీ ఈసారి వెళ్ళినప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళాడు. మా కన్నీటి కోత, మాకు గుండె కోత విధించాడు, కడుపు కోత విధించాడని తల్లి వారి అన్నదమ్ములైతే కన్నీటి మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చి మా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. కానీ మేము పూర్తి స్థాయిలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి వారి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, గ్రామంలో చిన్నపాటి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది ఈ కుటుంబం. అయితే నడిపికొడుకు మంచి ఉన్నత చదువులు చదివి పోలీసు ఉద్యోగం చేరాలనే తపనతో పూర్తి స్థాయిలో తెలంగాణ గ్రేహౌండ్స్లో జాయిన్ అయ్యాడు 4 ఏళ్ల క్రితం శ్రీధర్. ఆ శ్రీధర్ అసలు ఆ పోలీసు ఉద్యోగంలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన దేశం కోసం పోలీసులకు సేవ చేయాలనే తపన ఎలా వచ్చింది? శ్రీధర్ తల్లి ఉంది. అసలు ఆ శ్రీధర్ 4 సంవత్సరాల క్రితం పోలీసు ఉద్యోగంలో చేరడానికి ప్రధాన కారణం తల్లితో ఏమని మాట్లాడాడు, ఎప్పుడెప్పుడు మాట్లాడాడని దానికి సంబంధించి శ్రీధర్ తల్లి ఉంది అన్నాడు. అమ్మ చెప్పండి, మీ శ్రీధర్ అసలు ఎప్పుడెప్పుడు మాట్లాడేది, అసలు ఎంతవరకు చదువుకున్నాడు? నా కొడుకు నేను హైదరాబాద్లో ఉన్నామయ్యా, తోలుకపోయిండు మమ్మల్ని. అయితే తోలుకపోతే అన్నీ ఉన్నాము, నిత్య వేయకుండా వచ్చు. పొద్దున 5 గంటలకు పోతుండే, 8 గంటలకు వచ్చు, మళ్ళా 9-10 పోవు, మళ్ళీ 12 వచ్చు, మళ్ళీ దీని చేసే రెస్ట్ తీసుకుని మళ్ళీ 4 గంటలకు పోయి 6 గంటలకు వచ్చు. కానీ ఇట్లా టూర్ పంపుతారు చూడు, అప్పుడు ఇలా నైట్ డ్యూటీ చిందమ్మని పోతుండే, మళ్ళీ పొద్దుగల 7 వచ్చు. మళ్ళీ ఇట్లా అవతలకు పంపిస్తుండే 4 రోజుల 5 రోజులకు ఒకసారి పోయిండు వచ్చిండు, ఒకసారి 15 రోజులు పోయిండు వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు అమ్మ నేను 5 ఒకనాడు పోయిండు అటు, ఆయన తోట పని లేదని మళ్ళీ పొద్దుగల పోయిండు, పొద్దుకి మరి వచ్చిండు. అయ్యో కొడుక గట్ల పోతుంది ఏమో మళ్ళీ వచ్చి ఎంతో నాకు దడుగుమన్నది అంటే, అమ్మ ఏం లేదాడ పని ఏం లేదట వచ్చినాం అన్నారు. అయితే సరే బిడ్డ నాకు కన్నులో కనిపించినాం అనుకున్నా. అంతకే మళ్ళీ తెల్లలేదు, మరునాడు ఆయన మళ్ళీ తోలుతో రమ్మని తయారైతే 3 గంటలకు ఇక్కడికి వెళ్ళి అన్ని టిఫిన్లు 3 వద్దులు 4 వద్దులకు అన్నము అన్ని కూరగాయలు తినేటి వస్తువులు అడవిలో ఉండేటి అన్నీ కట్టుకున్నట్టు తోలేస్తామా మీరు పైలము కూడా ఉంటుంది. నాకు మొన్న లగ్నం చేసిన అయితే అన్నాడు, అమ్మ మీరు పైలము, తమ్ముడు చిన్నోడు ఉన్నాడు కదా, అమ్మ తమ్ముడు మీరందరూ పైలం, నేను మళ్ళీ వస్తా, అమ్మ నా గురించి ఏం పిగర్ పెట్టుకోకే, నేను వస్తాను. పోతే ఇప్పటిలో పోయి నా కొడుకు వస్తాడు అనుకున్నా. అయ్యా నేను నన్ను ఇట్లా మోసం చేస్తాడు అనుకోలే. 5 రోజులు పోతే మంగళవారం నాడు పోయిండు, బుధవారమే జరిగింది. ఆ గురువారం మాకు తెలిసింది, పొద్దున 8-9 వరకు తెలిసింది. తెలిస్తే అయ్యా ఏంది అని వాళ్ళు ఫోన్ చేశారు, నా ఫోన్ చేశారు.
అంటే నా ఫోన్ కాల్ చేస్తారు అయ్యా, నా కాల్ చేసేటోళ్ళు లేరు, నా కొడుకు లేరు, మరి ఎందుకు చేస్తుంది ఎవరు అయ్యా మీరు అన్న అంటే అమ్మ నేను చేస్తున్నాను అంటే ఎంత అయ్యా నా కొడుకు లేడు, నా కొడుకు రోజు 2 రోజులే పోయిండు, మరి ఏంది ఏం కథ ఏంది అమ్మ అంటే వాళ్ళు చెప్పలేదు. అయ్యో సారు జర చెప్పుర్రి నాకు ధరించదంటే అమ్మ ఏం లేదు, మళ్ళీ మా ఇంట్లో ఓనర్ ఉన్నారు, ఆ ఓనర్ మొగ ఆయన కూడా పోలీసు ఆడ మాట్లాడతారు, నాకు మాట్లాడాలి బిడ్డ తోలుకు తప్పమంటే తోలుకొచ్చింది. తోలుకొస్తే ఏంది ఏం కథ అంటే జరంతా దెబ్బ తాకింది, వీళ్ళని తోలుకపోతే దవాఖానలో జాయిన్ చేస్తాము, అమ్మ మీరు రండి 2 డ్రెస్సులు పిల్లగానికి బట్టలు పెట్టుర్రి మీరు కూడా పెట్టుకుండ్రి అని అన్నారు. అంటే వానికి 2 వీనికి 2 నేను పోతున్నా పిల్ల వచ్చే అని అందులో పెట్టుకున్నాం. పెట్టుకున్నాకనే కారు తెప్పించారు, అమ్మంతా తోలుకొని పోయిండ్రు. తోలుకొని పోతే తెలంది అక్కడ చెప్పిన మధ్యగా నాకు డౌట్ వస్తుంది, గుద్దుకుంటూనే ముత్తుకుంటున్నా అమ్మ నువ్వు వేడువకు అని కూడా గడికి అద్దెత్తారు ఇద్దెత్తారు నీళ్ళు, కానీ ఎవ్వరు నాకు ఏమో అయినట్టుందని నాకు భయం అవుతుంది వాళ్ళు ఇట్లా చేసిన కొద్ది. ఏదో వద్దు సార్ నా కొడుకుని చూపించారు ముందుగల, నా కొడుకు ముఖ్యం, నా కడుపులో మనవాడు, నాకు ఏదో అన్నా కానీ అంత అమ్మ జరాకు మంచిగానే ఉన్నాడు, నీ కొడుకు మంచిగానే ఉన్నాడు అన్నారు పడిపోయేదాకా. మళ్ళీ కొంత దూరం అయినాక అరుసు పడిపోతుంది, బెడ్రూమ్ బాగా పోతుందట అమ్మ, నమ్మకం ఇస్తలేరు నువ్వు వేడువకు చెయ్యకని అన్నారు. కానీ గట్టినే ఉన్నాడు, దావకాలకే దొరకపోతున్నాం అన్నారు వాళ్ళు. ఇక అది ఎప్పుడు పోయింది ఏం కథ. మళ్ళీ మేము పోయినాక ఆ దావకాలకు పోతామనే వరకల్లా ఆ ఫోన్ల మీద అద్దు ఆడ కాంపస్ ఉంటుంది అది అందులోకి తీసుకురమ్మన్నారు. అందులోకి తీసుకుపోయినారు. తీసుకుపోయి పెద్ద కోటీలు ఉన్నాయి, అందులోకి ఒక గంటల కూర్చొని పెట్టారు. ఒక గంటల కూర్చొని పెట్టినాక మళ్ళీ ఒక గంట తోలుకుపోయినాక గిట్టిన అంత వీడియోలు వాళ్ళు వీళ్ళు వచ్చిర్రు. వచ్చినాక మరి ఏరయ్యా సారు ఎట్టున్నారు చూపించు నా కొడుకుని అన్న కానీ అమ్మ ఇప్పుడు చెప్తారు. అయ్యో మరి పురాగా అయిపోయినాక చెప్పరా ఏమనుకున్నాను. ఫోటోలు వీడియోలు అని తీసుకున్నారు, సంతకం పెట్టి మనం ఒకవేళ ఇంకా నాకు డౌట్ అయింది. ఇక ఎవరిన కొడుకే ఏమైండు సారు నువ్వు చెప్తలేవు, ఇంటికి వెళ్ళి వచ్చిన సారు చెప్పకపోయింది, 4 వచ్చింది వాళ్ళు చెప్పకపోతే మీరు చెప్పకపోతే నా కొడుకు ఎట్టున్నాడు అమ్మ అంటే హెలికాప్టర్లో తెస్తుండ్రు అమ్మ, హెలికాప్టర్ డీజర్ చచ్చిపోయిన అన్నారు. ఒక ఆయనకు జర చూస్తుందని అంటే నీ కొడుకే చూస్తుందని చెప్పింది. అంటే 3 పునుగులు తెచ్చారు పెట్టారు. ఇక 3 పునుగులు తెస్తే లాభ మొత్తుకుంటే ఏడు ఉన్నాయి ఏముంటాడు, ఇక నేను ఏం చేయాలి, నేను ఏం చేయదు, నేను ఎట్లా చేయదు. ఇక వాళ్ళు చేసిరు ఫోటోలు బిడ్డలు దించుకున్నారు, కారు మాట్లాడి పంపించారు, అయిపోయింది. ఇంకేం చేయాలి, ఇక నేను చేతులకు సరిపోయినాక నేను ఏం చేయాలి. అయ్యా నా కొడుకు జరిపానంతో ఉన్నా, నేను ఎన్నో లక్షలు పెట్టుకొని లేపుకుంటుంటే అయ్యో నా కొడుక మనం లేని కుటుంబం కొడుక, నేను బిడ్డలు చేసి నడుపుకున్నా నా కొడుకును తెల్లందాగా అయ్యా ఊరళ్ళకి అందరికి ఎదిగైనా అయ్యో నా కొడుక అయ్య పట్టించుకోలేదు, అయ్యో చెల్ల చచ్చిపోయాడు అని నా కొడుకులను 3 కొడుకులని అయ్యో అయ్యా నేను బిడ్డలు చేసుకుంటున్నాడు మీ నా కొడుకు చదువుకుంటున్నాను ఉద్యోగం చేరుతా అద్దన్న కానీ అమ్మ ఇది ఏం కాదు అన్నాడు. చాలా మందికి వస్తుంది కదా వచ్చిందని అన్నాను. అద్ద బిడ్డ మరి ఇక్కడ చేసుకుని సైడ్ అని అనుకున్నాను. అంటే ఏం కాదు హైదరాబాద్ చేస్తామంటే రామారెడ్డి నుంచి ఒక పిల్లగాడు ఉన్నాడు మేము సోపదోలే, ఆయన అట్నే చేస్తున్నట్టున్నాడు. ఆయన కూడా అన్నీ చేస్తారు వీళ్ళు చేస్తామంటే ఆడు ఒప్పుకున్నట్టున్నాడు. అయితే అంటే నేను అనుకున్నాను ఇంత పెద్దదని అనుకోలేదు, ఇట్లా తోలుతాడు అనుకోలేదు, వీళ్ళని ఇట్లా పోతాడు వస్తాడు కదా అట్లనే అనుకున్నా బిడ్డ, నేను నన్ను ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. ఇక రాంగ ఏమో పెద్దగా అయింది అది ఇది అన్నారు, కానీ మనకు అవన్నీ తెలియదు. నాకు కొడుకు చెప్పకపోవు, మా అమ్మ భయపడుతుంది అద్దన్న ముచ్చట, కానీ అమ్మ భయపడుతుంది మా అమ్మ అని చెప్పకపోతుంది. ఎంతమంది కొడుకులు? నాకు 3, ఇంకో కొడుకు చిన్నగా ఉన్నాడు. చిన్న కొడుకు 15 అయింది, అయిపోయింది. వాని గురించి అయ్యాడు చదువుకున్నాడు, జాబు లేకపోయి నా కొడుకును హైదరాబాద్ ఉంచుతా, నా తమ్ముని అన్ని తోలుకపోయి ఏదైనా జాబ్ చేపిస్తాను తోలుకపోయి. ఇప్పుడు మేము పోయి అయినా 8 నెలలు అవుతుంది 7 నెలలు అవుతుంది పోయి. పెళ్ళి అయినాకనే పోయింది మాకు. అట్లా అద్దె పట్టినోడు అత్తుండు విడిచినోడు, కొడుకు పెద్దోడు ఒకడు. అయ్యా నా కొడుకు జాబ్ ఇయ్యలేదు బిడ్డ, నాకు ఏం లేదు ఇక నాయన నేనేం చేయాలి. గవర్నమెంట్ ఏమన్నా హామీ ఇచ్చారని ఇచ్చిండ్రు, ఏమన్నారు ఇస్తాం ఒక జాబ్ ఇస్తామన్నారు. ఆమె ఉంటే ఆమె ఉంటే ఆమెకి ఇస్తాం, లేకపోతే ఇంకోళ్ళకైనా ఇస్తామమ్మా నువ్వు కోరుకున్న వాళ్ళకి ఇస్తాను. అడిగిండ్రు నువ్వు చేస్తావని అడిగారు. అంటే అప్పుడు అడిగినప్పుడేమో మా వాళ్ళు వచ్చినాక అని ఆమె అన్నది. అంటే మా డేడికి వచ్చినాక మరి ఏమన్నది చేస్తామన్నారు ఏమన్నారు అన్న కానీ మరి ఆయన అలా అన్నారంటే ఆమె ఉంటా అని మోగని పేరు మేము ఉంటేనే ఆ జాబ్ ఇస్తామమ్మా, నువ్వు ఎంపికలు పెట్టుకోకు, ఇంకేదన్నా మేము చూస్తాము, నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి పోయినారు. ఇక దానికి ఎట్లా చెప్తారు మీకు అయ్యా నాకేం తెలియదు నా కొడుకు నేనేం చేదురా నా నాయన
నాయన నన్ను ఎట్లా చేసి బిడ్డ అయ్యా. మీ కొడుకు మీరు అంటే అరేంజ్ మ్యారేజ్ అయినా మీరు అందరూ అయ్యో నేను చేసిన బిడ్డ చూసి చేసిన నాయన. నేను ప్రేమించుకున్న పెళ్లి కాదు, ఏం పెళ్లి కాదు బిడ్డ, నేనేం లేదు. ఏడాడి పెద్దోడు డాడీ. మొత్తానికి చూసుకోవచ్చు, తన కొడుకు ఎప్పుడు కూడా పోలీసు ఉద్యోగం చేయనైతే నేను వద్దన్నాను. పోలీసు ఉద్యోగం మంచిగా ఉంటుందమ్మా, ప్రజలకు సేవ చేయాలనే తపన నాలో ఉంది కాబట్టి పోలీసు ఉద్యోగం చేస్తానని చెప్పడంతో నేను పోలీసు ఉద్యోగానికి ఆ కొడుకుని పొమ్మన్నాను. కానీ నా కొడుకు ఇలా నన్ను నడవంతరం చేస్తాడని చెప్పి అనుకోలేదని చెప్పి తల్లి రోధిస్తున్న పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.